ప్రతిపక్ష పాత్ర పోషించే సమయంలో, ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు, వెనకబడ్డ వర్గాలకు మంచి చేయాలని బీసీ కులగణన చేసినప్పుడు, బీసీ బంద్ జరిగినప్పుడు ఈ రెండు కనపడవు. కేవలం ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికల డిపాజిట్ గల్లంతు జరుగుద్దేమోనన్న భయంతో ఇవాళ హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీలో తిరిగి ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యనే అంటే లాస్ట్ ఎన్నికలు, కంటోన్మెంట్ ఎన్నికలు మీరందరూ చూసిర్రు. 3వ స్థానంకి వచ్చినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు గుండు 0. ఇక 23 ఎన్నికలు మీ అందరికీ తెలిసిన విషయమే. 2023లా వీళ్ళ దౌర్భాగ్యపు 10 ఏళ్ల పాలనను తట్టుకోలేక ప్రజలు వీళ్ళను ఊరి దాటించి ఫామ్ హౌస్ దాకా వదిలిపెట్టొచ్చారు. 10 నాళ్ళు కాకముందే 10 ఏళ్ల దరిద్ర పాలన ప్రజలు తీర్పిచ్చిన విషయాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజులు కాకముందే వీళ్ళిద్దరు కలిసి ఊరి మీద పడ్డరిగా కంటిన్యూగా వాళ్ళ 10 ఏళ్ల పాలనను 10 రోజుల కోసం ఎండగట్టమంటారు, వాళ్ళ 10 ఏళ్ల పాలన 6 నెలల కోసం ఎండగట్టమంటారు, వాళ్ళ 10 ఏళ్ల పాలన సంవత్సరం కోసం ఎండగట్టమంటారు. ఇప్పుడు 2 సంవత్సరాల కోసం మా 10 ఏళ్ల పాలన ఈ 2 సంవత్సరాల పాలన మధ్యన వ్యత్యాసం ఏందని అడుగుతున్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లకు నేను విన్నపించుకునేది ఒకటి, వీళ్ళు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు మీ ముందుకు వస్తారు. వీళ్ళు గతంలో మీ అందరికీ తెలుసు వీళ్ళ మాట ఎట్లా మారుతుందో. అది కేటీ రామారావు గారి మాట. గతంలో ఈ హైదరాబాద్ నగరంలో తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటోడు హైదరాబాద్లోనే ఉండొద్దు, చంద్రబాబు అంటే ఆయనకు హైదరాబాద్ తోటి ఏం సంబంధము, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నాలు పెడతా అన్నా కానీ సెటిలర్లను ధర్నాలు కూడా పెట్టి అన్నటువంటి పరిస్థితి ఆ రోజు. అంటే నియంత పాలన, అంటే ఇక్కడ ఎవడు ఆంధ్ర అనే ఊసే ఎత్తొద్దు, ఆంధ్ర పాలకుల ముచ్చట ఇక్కడ వద్దని చెప్పిన ఆయన ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు. బ్రహ్మాండమైన నాయకుడికి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా డెవలప్ చేసిరు హైదరాబాద్ని. రాజశేఖర్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా చేసిరు అని చెప్పి గత పాలకులది ఉమ్మడి రాష్ట్రంలో పాలించినటువంటి నాయకులు, హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసినటువంటి నాయకుల పేర్లే ఉచ్చరించొద్దనుకున్న వాళ్ళు ఇలా కేవలం ఎన్నికల కోసం, ఓట్ల కోసం, డిపాజిట్ కోసం, అది గెలుపు అనేది చాలా దూరం, డిపాజిట్ కోసం ఇన్ని డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు. ఇలా డిపాజిట్ కోసం డ్రామాలు ఒక పక్కనైతే కేసీఆర్ మళ్ళీ సీఎం చేయడం చరిత్రకు అవసరం, చారిత్రాత్మక అవసరం అని స్టేట్మెంట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఎన్నికలు అనేది 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి, 2 ఏళ్ళకు ఒకసారి రావు. ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ ఎప్పుడు చేస్తారు? 2028లో 29లో ఎన్నికలు వచ్చినప్పుడు చేస్తారు. అప్పుడు చారిత్రాత్మక అవసరమా, చరిత్రకే అవసరమా? అంత మహానుభావుడు, ఇప్పటి వరకు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాని నాయకుడు, ప్రతిపక్ష హోదాను కూడా విస్మరించి అసెంబ్లీలో వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడే నాయకుడి గురించి ఏం చేయాలనేది తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. వీళ్ళు పదే పదే ప్రజలను తప్పుతో పట్టియాలి అన్న ఉద్దేశంతో కంటిన్యూగా ఏదో ఒక సబ్జెక్టును తీసుకొని ప్రజలలోకి వస్తారు. వీళ్ళని చూసి ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికలలో నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ని మేము పెడితే ఆయన నామినేషన్ కార్యక్రమాన్ని చూసే వీళ్ళకి దడబట్టుకుని ఏం జనం వచ్చిర్రు, ఎక్కడ జనం వచ్చిర్రు అనే ఆలోచనకు వచ్చి మరి ఏం మాట్లాడాలి. ఇక వాళ్ళకు ఒక ఎమ్మెల్యే ఉండు, ఆ ఎమ్మెల్యే గతంలో మా పార్టీలనే ఉండే, ఆయన ఇప్పుడు అక్కడ వచ్చిన జనాన్ని ప్రజలను తప్పుతో పట్టినికే మొత్తము అంతర్రాష్ట్రీయ ముఠా, అంతర్రాష్ట్రీయ ఏమంటారు
మాఫియా అంతర్రాష్ట్రీయ ఏమంటారు వాళ్ళంతా గుండా దాదాగిరి చేసిన వాళ్ళందరూ ఒకడ జమ అయ్యారు మేము ఎప్పుడైనా ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తే మహానుభావులు నాయకులు ఇంకెవరో కలుస్తారు ఒక్కడ, కానీ ఇక్కడ మొత్తం దుండగులు హంతకులు ఒక కాడ గూండాలు ఒకడ జమ అయ్యారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఆ ఎమ్మెల్యే ఇచ్చిన మాట్లాడిన మాటలు బట్టి చూస్తేనే ఎన్నికలు అయిపోయినట్టు. ఎందుకంటే ఇటువంటి స్టేట్మెంట్లు నేను ఎప్పుడు వినలే. గతంలో ఎన్నో ఎన్నికలు చూసినాం, వచ్చిన వాళ్ళు గుండాలని కార్యక్రమానికి అంతర్రాష్ట్రీయ అంటే రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాల నుంచి మరి నవీన్ యాదవ్కి ఫాలోవర్స్ ఉంటే మరి వచ్చిర్రు అనేది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళ గుండెలు దడబెట్టే విధంగా నామినేషన్ కార్యక్రమం జరిగిందంటేనే అయోమయంలో పడ్డ బీఆర్ఎస్ పార్టీ చివరికి క్యాండిడేట్ విషయంలో కూడా అయోమయంలో పడిపోయారు దెబ్బ కొడితే. మొదట్లో ఇచ్చిన క్యాండిడేట్ కాకుండా రెండోసారి మరొక బీఫామ్ ఇచ్చి విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ ఎందుకు వేయించారో జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలి. ఆల్రెడీ పట్టాలు తప్పిపోయారు, కవర్ చేసుకోనికే ఇక అగ్రెసివ్గా బావా బామ్మర్దులు ఇద్దరు హైదరాబాద్ చుట్టూ తిరుగుతుర్రు, ఆ దవాఖానా ఈ దవాఖానా పొద్దు నుంచి. ఏదో విధంగా తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలను తప్పుతో పట్టాలి. జూబ్లీహిల్స్ ప్రజలను మేమున్నప్పుడే అన్ని విధాలుగా హైదరాబాద్ ప్రజలకు మంచి జరిగిందనే విషయాన్ని తెలియజేయనికనే ఇలా హాస్పిటల్ ఆ బస్తీ దవాఖానాల చుట్టూ తిరుగుకుంటా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నవి లేనివి చెప్పుకుంటూ తిరుగుతారు. వీళ్ళ హయాంలో ఉస్మానియా దవాఖానానే కూలగొట్టేద్దాం, ఎందుకు మనకు అవసరం లేదు, మొత్తం ప్రైవేట్ హాస్పిటల్లోనే వైద్యం చేసుకుంటే బాగుంటుంది ప్రజలు, ఎందుకంటే మన ప్రైవేట్ హాస్పిటల్ అని మన చుట్టాలే కదా, మన పెట్టుబడులన్నీ ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టాం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లే నడిపించాలన్న ఆలోచన ఎవరిదో తెలంగాణ ప్రజలు గమనించాలి, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనించాలి. వీళ్ళ హయాంలో కోవిడ్ సమయంలో కూడా మొత్తం దోసుకుర్రు ప్రజల్ని, ఆరోగ్యశ్రీ ఆచరణలకు తీసుకురాలే. వీళ్ళ హయాంలో హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఉండొద్దు అన్న విధంగానే వీళ్ళు పరిపాలించారు తప్ప ఇవాళ వచ్చి కేవలం జూబ్లీహిల్స్ ఎలక్షన్లకు హైదరాబాద్ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ప్రతిసారి ఏది ఏ సబ్జెక్టు తీసుకున్నా వీళ్ళు ఒకే ఒక సబ్జెక్ట్ పట్టుకొని వస్తారు. ఏమని, దానం నాగేందర్ గారిని ఏదో ప్రచార కమిటీ సభ్యుని చేసినందుకు, స్టార్ క్యాంపెయినర్ లిస్టులో వేసినందుకు దాని గురించి మాట్లాడుకుంటే దానం నాగేందర్ గారు పార్లమెంట్, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, దానం నాగేందర్ గారు గతంలో ఆయన ఆల్రెడీ స్పీకర్ గారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం, వివరణ ఇస్తారు. మీ హయాంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి గారు ప్రమాణ స్వీకారం, మంత్రివర్గ ప్రమాణ స్వీకారమే చేసిరు. వేరే పార్టీలో గెలిచి డైరెక్ట్గా మీ పార్టీలో జాయిన్ అయ్యి మీ పార్టీలో మంత్రివర్గ ప్రమాణం స్వీకారం చేసిరు మొట్టమొదటి రోజే. అంటే ఆ రోజు గుర్తుకు రాలేదా? ఇవాళ కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా ప్రచారానికి వస్తుండను, ప్రచారం కమిటీలు వేసిరని చెప్పో మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా. మీరు అల్టిమేట్గా ఈ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకున్నట్టు మాట్లాడినట్టు ఉంది. సరే, స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ ఈ ఎమ్మెల్యేల విషయంలో ఏం తీసుకుంటారు, సుప్రీంకోర్టు స్పీకర్కి నివేదిక ఏమని చెప్పింది, స్పీకర్ దాని సంగతి చూసుకుంటారు. మీరు పదే పదే ఎన్నికల సమయంలో ఏదో ఒకటి మాట్లాడాలని, రెలవెంట్ ఉన్న సబ్జెక్టు, రెలవెంట్ లేని సబ్జెక్టు, కనెక్టివిటీ ఉన్న సబ్జెక్టు, కనెక్టివిటీ లేని సబ్జెక్టు మాట్లాడుకుంటా ప్రజల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఏ సబ్జెక్టు దొరకకపోతే ఓట్ చోరీ, అదొక నినాదం తీసుకున్నారు. ఒక్కసారి ఆలోచించాలి జూబ్లీహిల్స్ ప్రజలు. 23 దాకా అధికారంలో ఎవరున్నారు? ఓటు నమోదు కార్యక్రమాలు 23 దాకా జరిగినప్పుడు అధికారంలో ఎవరు? జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా 20,000 ఓట్లు తప్పిదాలు జరిగినాయని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు ఓపెన్గా. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయనికే 20,000 ఓట్లను ప్రస్తుత ప్రభుత్వము ఎన్నికలు గెలవనికే నమోదు చేయించుకుర్రు, ఎక్స్ట్రా ఓట్లు వచ్చినాయి, దీని గురించి ఏదో ఒకటి చేయాలని చెప్పి రచ్చరచ్చ చేసారు. తీరా చూస్తే
1200 కోట్లు ఉన్నాయని చెప్పి హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. అంటే చెప్పేది కేవలం ఓ పర్సెప్షన్ బిల్డప్ చేయడానికైనా వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళకు వాస్తవంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలవాలన్న ఆలోచనే తప్ప ప్రజల మీద కానీ ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితుల మీద కానీ ప్రజలకు మంచి జరగాలన్న ఆలోచన లేనే లేదు. అదే ఆలోచన ఉంటే ప్రతి ప్రభుత్వం చేసే పథకంలో కానీ ప్రభుత్వం చేసే విషయంలో కానీ ప్రజల మధ్యనికి ఈరోజు రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఈరోజు ఇంద్రం మిల్లులు ఇస్తున్నాం, ఈరోజు 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. వాటి గురించి ఎప్పుడు మాట్లాడరు. లబ్ధిదారులకు వస్తున్నాయా, రావట్లేదా, పేదోళ్ళకు అందుతున్నాయా, పేదోళ్ళకు అందట్లేవా. అట్లాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు వీళ్ళ వంతు ప్రతిపక్ష హోదాను గవర్నమెంట్ పథకాన్ని ప్రజలకు అందుతుందా లేదా అని పర్యవేక్షణ చేసి మాట్లాడితే ఒక కన్స్ట్రక్టివ్ లీడర్ అంటారు. ప్రతిదానికి తప్పులు చూపించి ప్రతిదానికి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎప్పటికి కూడా ప్రజలు తెలియకల్లోళ్ళు, ప్రజలకు తెలుసు. ఎందుకంటే మీ హయాం 10 సంవత్సరాల హయాంలో మిగులు రాష్ట్రంగా మీ చేతిలో హైదరాబాద్ని పెడితే అప్పుల రాష్ట్రంగా తీసుకొచ్చిన విషయాన్ని రిజిస్టర్ అయిపోయింది ప్రజలకు. లేకపోతే మిమ్మల్ని 3వ అధికారంలోకి తెచ్చేటోళ్ళు కదా. లేకపోతే పార్లమెంట్లో మీకు ఒక్క సీటు కూడా రాని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రజలు రిజిస్టర్ అయిపోయింది. మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకుర్రు. దండుపాల్యం బ్యాచ్ మీది. ఎందుకంటే నియామకాల విషయంలో తెలంగాణలో నియామకాల విషయం మీదనే మనం 1600 మంది బలిదానాలు చేసుకున్నాం. మరి ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రి, రాజ్యసభ, లోక్సభ, చీఫ్ మినిస్టరు, ఇరిగేషన్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, మున్సిపల్ మినిస్టర్, ఇన్ని మీ కుటుంబ సభ్యులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి తోసింది ఎవరే అంటే దండుపాల్యం బ్యాచ్ మీది. ఒక్క కుటుంబంలోనే గిన్ని కీలక పదవులు అనుభవించి ఈ రాష్ట్రాన్ని నడిపింది మీరు, ఈ రాష్ట్రాన్ని దోచుకుంది మీరు. ఇప్పుడు వచ్చి ఈ 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని దండుపాల్యం బ్యాచ్ అని చెప్పి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. 10 సంవత్సరాలు మీరు చక్కగా పరిపాలించుంటే ఈ హైదరాబాద్ నగరంలో ఈరోజు ఎక్కడ బస్తీ దవాఖానాల సమస్య ఉండకపోవు, బస్తీ దవాఖానాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉండకపోవు, ఉస్మానియా హాస్పిటల్ని మంచిగా చేసుకుందాము, గాంధీ హాస్పిటల్ని మంచిగా చేసుకుందాము. డబ్బులన్నీ కమిషన్లకు కకృతి పడి కూలేశ్వరం ఏటీఎం పెట్టుకొని అందులోకెళ్ళి డ్రా చేసుకురు మీరు. ఇప్పుడు వచ్చి జూబ్లీహిల్స్ ఎన్నికలల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, గెలవకపోతే బీఆర్ఎస్ పార్టీ మనుగడకే దెబ్బ పడుతుందని ఒక ఆలోచనతోటి వందలాది మందిని ఊర్లలోకి వెళ్ళి మీకు ఓడిపోయిన ఎమ్మెల్యేలను, గతంలో మీ పార్టీలో పనిచేసినటువంటి కొంతమంది కార్యకర్తలు తీసుకొచ్చి జూబ్లీహిల్స్లో వదిలేసిర్రు. మీ ఇద్దరేమో అచ్చోసిన ఆంబోతులు లెక్క ఊరి మీద పడి తిరుగుతుర్రు. దీంతో మీకు ఓట్లు వచ్చే పరిస్థితే లేదు. ప్రజలు గమనిస్తుర్రు. జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక్కటే ఒక విన్నపం చేసుకుంటున్నా, అక్కడ ఉన్నటువంటి సెటిలర్లను మాయల పడేయాలని చెప్పి ఊసరవెల్లి మాటలు మాట్లాడుతున్నారు. గతంలో మాట్లాడిన అన్ని వక్రీకరించి ఇప్పుడు పొగడతల దారి పట్టిరు. ఇప్పటి వరకు వాళ్ళ క్యాండిడేట్ మీద వాళ్ళ క్లారిటీ లేదు. మా క్యాండిడేట్ బ్రహ్మాండమైన ప్రచారం చేసుకుంటూ బ్రహ్మాండమైన నామినేషన్ వేస్తే గూండాలను తెచ్చిర్రు, అంతర్రాష్ట్రీయ గూండాల సంఘం పెట్టుకుర్రు, మొత్తం వచ్చి ఒక ఆడ జమ అయ్యారు. ఈ రాష్ట్రానికి ఏమైంది అంటాడు ఒక ఆయన. ఎక్కడో ఏదో సబ్జెక్ట్ జరిగితే ఎమ్మటే అబ్బా రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిందంట. అది అమెరికాల లాంగ్వేజ్. అది ఇక్కడ గన్ను లేదు, కల్చర్ లేదు. గన్ కల్చర్ పెరిగింది రాష్ట్రంలో. అంటే ఏది నోటికి వస్తే అది ఇంగ్లీష్ అయినా పర్లే, హిందీ అయినా పర్లే, బ్రహ్మాండంగా ఉండి మంచిగా పేలుతుంది అనుకుంటే ఆ మాట వాడటం అలవాటైంది ఇలా. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు చెప్పే అబద్ధాలన్నీ గమనించాలి. మీరు రానున్న 10-15 రోజులల్లో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు, వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు వక్రీకరించి మాట్లాడే మాటలు, వీళ్ళు చరిత్రలో గతంలో ఏం చేసిరు ఇప్పుడు ఏం చేస్తురో కూడా జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులు గమనించాలని కోరుకుంటున్నాను. నమస్కారం.